హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రియల్మీ జీటీ సిరీస్ని అయితే రియల్మీ ఈ రోజు అఫీషియల్గా లాంచ్ చేసింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా వీటి స్పెక్స్ చూసిన తర్వాత వీళ్ళు పెట్టిన ప్రైసింగ్కి ఈ మొబైల్స్ అనేది కొనొచ్చో లేదో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ రియల్మీ జీటీ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ రియల్మీ జీటీ అనేది మనకి గ్లోబల్గా అయితే జూన్లో లాంచ్ చేయడం జరిగింది. దానికి ముందే మనకి చైనాలో కూడా లాంచ్ చేశారు. ఇంకా దీని స్పెక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో ఈ డిస్ప్లే అనేది మనకి 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. అట్లాగే దీంట్లో టచ్ శాంపుల్ రేట్ వచ్చేటప్పటికి మనకి 360 హెడ్స్ అయితే ఉంటుంది అనమాట. అట్లాగే దీంట్లో మనకి డ్యూయల్ అంబియంట్ లైట్ సెన్సార్స్ అయితే యూస్ చేసామని చెప్తున్నారు. సో మీకు ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అనేది కొంచెం యాక్యురేట్ గా అయితే మీకు ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకా దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 888 5G ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ అనేది 5G సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఇంకా అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. అండ్ ఇంకా కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 ఈ సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ ఇంకా అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇంకా బ్యాటరీ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 to 100% అనేది మనకి 35 మినిట్స్ లోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి LPDDR5 ర్యామ్ అయితే యూస్ చేయడం జరిగింది. సో LPDDR4X కన్నా మనకి LPDDR5 అనేది కొంచెం సుపీరియర్ అనమాట. అండ్ ఇంకా స్టోరేజ్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో UFS 3.1 స్టోరేజ్ అనేది యూస్ చేయడం జరిగింది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అలాగే దీంట్లో మనకి స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా యూస్ చేస్తామని చెప్తున్నారు. సో మీరు గేమింగ్ చేసినప్పుడు మీకు మొబైల్ అనేది హీట్ అయినా కానీ తొందరగా మీకు కూల్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఇది మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. హై రెజల్యూషన్ ఆడియో కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అలాగే ఇది మనకి Wi-Fi 6 తో వస్తుంది. డ్యూయల్ వైఫై సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా దీంట్లో 5G బ్యాండ్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 6 బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఇది మనకి వర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీరు అప్ టు 7 GB వరకు మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఇది రియల్మీ UI 2.0 బేస్డ్ ఆన్ Android 11 తో అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంక దీని ప్రైసింగ్ అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 3 కలర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. డాషింగ్ సిల్వర్, డాషింగ్ బ్లూ అండ్ అలాగే రేసింగ్ ఎల్లో అని చెప్పి 3 కలర్స్ అయితే మనకి లాంచ్ చేశారనమాట. బేస్ వేరియంట్ మనకి 8+ 128 GB స్టోరేజ్ వస్తుంది. దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి మనకి 37,999 రూపీస్ అయితే పెట్టారు. ఈ బేస్ వేరియంట్ అనేది మనకి డాషింగ్ సిల్వర్ అట్లాగే మనకి డాషింగ్ బ్లూ లోనే మనకి అవైలబుల్ ఉంటుంది. ఇంకా రేసింగ్ ఎల్లో గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 12+ 256 GB స్టోరేజ్ తో మనకి రానుంది అనమాట. అండ్ ఇంకా దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 41,999 రూపీస్ అయితే పెట్టారు. సో ఈ మొబైల్స్ అనేవి మనకి ఆగస్ట్ 25 నుంచి realme.com లోను అట్లాగే ఫ్లిప్కార్ట్ లోనే మనకి అవైలబుల్ కానున్నాయి అనమాట. అండ్ ఇంకా ఆఫర్స్ చూసుకుంటే కనుక ఈ మొబైల్స్ ని మీరు ICICI క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే కనుక మీకు ఫ్లాట్ 3,000 రూపీస్ డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బేస్ వేరియంట్ మనం డిస్కౌంట్ చూసుకుంటే కనుక మనకి 34,999 రూపీస్కి అయితే వస్తుంది. సో నా ఉద్దేశం ప్రకారం ఒక 3,000 రూపీస్ అయితే ప్రైస్ ఎక్కువైందని నేనైతే చెప్తాను. ఇంకా చైనాలో లాంచ్ చేసిన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక చైనాలో మనకి 32,200 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు. అట్లీస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది 35,000 రూపీస్ లో లాంచ్ చేస్తారేమో అనుకున్నాను. సో 40,000 రూపీస్ బడ్జెట్ లో మనకి చాలా కాంపిటీషన్ అయితే ఉంది. సో నేనైతే 35,000 రూపీస్ లో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఒక 3,000 రూపీస్ అయితే ప్రైస్ ఎక్కువైందని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఈ మొబైల్ లో మనకి రేర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది మనకి మిస్ అవుతుంది. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే వచ్చారు. అట్లీస్ట్ మనకి ఒక 32 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తే బాగుండేది. సో వీళ్ళు కొత్తగా మనకి ఏం లాంచ్ చేయలేదు. ఆల్రెడీ ప్రీవియస్ గా లాంచ్ చేసిందే కాబట్టి డైరెక్ట్ గా తీసుకొచ్చి మనకి లాంచ్ చేశారనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంక ఈ మొబైల్ ని ప్రైసింగ్ కి కొనొచ్చా అంటే కనుక సో డెఫినెట్ గా కొనొచ్చు. మీరు ICICI కార్డ్ యూస్ చేసి పర్చేస్ చేస్తే మీకు 35,000 రూపీస్ లో వస్తుంది. సో 35,000 రూపీస్ లో వీళ్ళు మంచి హార్డ్వేర్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. బట్ ఒక్కటే మనకి కెమెరా సైడ్ మనకి కొంచెం డౌన్ గ్రేడ్ అయితే ఉంటుంది అనమాట. సో మీ హైయెస్ట్ ప్రయారిటీ కెమెరా అయి ఉంటే కనుక ఈ మొబైల్ అనేది కొంచెం స్కిప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి మనకి రియల్మీ GT మాస్టర్ కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే కూడా మనకి 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. అట్లాగే డిస్ప్లే టచ్ శాంపుల్ రేట్ వచ్చేటప్పటికి మనకి 360 హెడ్స్ అయితే మనకి ఉంటుంది అనమాట. అలాగే ఇది కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి మనకి స్నాప్డ్రాగన్ 778G ఈ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది కూడా మనకి 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంక ఈ ప్రాసెసర్ అనేది మనకి 6 నానోమీటర్ మీద బిల్ అయిన ప్రాసెసర్ అనమాట. సో ఈ ప్రాసెసర్ అనేది మనకి మిడ్ రేంజ్ కన్నా కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అంటూ స్కోర్స్ చూసుకుంటే కనుక ఇది మనకి 5,41,160 అయితే స్కోర్ చేసింది. సో కంపేర్ టు 768G ప్రాసెసర్ ఇది ఇంకా బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి రేర్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సోనీ IMX615 ఈ
సెన్సార్ అయితే ఉంటుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో కంపేర్ టు రియల్మీ జీటీ దీంట్లో మనకి ఫ్రంట్ కెమెరా అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంక ఇది కూడా మీకు విర్చువల్ ర్యామ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అప్ టు మీరు 5GB ర్యామ్ అయితే మీరు ఈ మొబైల్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కనుక 4300 mAh బ్యాటరీ వస్తుంది. ఇది కూడా మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి 0 to 100% అనేది 33 minutes లో ఛార్జ్ అవుతుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇందులో కూడా మనకి NFC ఉంటుంది, వైఫై 6 కి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ వైఫై కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంక ఇది కూడా మనకి రియల్మీ UI 2.0 బేస్డ్ ఆన్ Android 11 తో అయితే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ రానుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంక దీని ప్రైసింగ్ అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి వైట్, బ్లాక్, గ్రే అని 3 కలర్స్ తో అయితే మనకి లాంచ్ చేశారనమాట. అండ్ గ్రే కలర్ బేస్ వేరియంట్ చూసుకుంటే కనుక ఇది మనకి 6+128GB స్టోరేజ్ తో వస్తుంది. దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి మనకి 25,999 రూపీస్ అయితే పెట్టారు. ఈ కలర్ ఒక్కటే మనకి బేస్ వేరియంట్ అయితే అవైలబుల్ కానుంది. అండ్ ఇంకా వైట్ అండ్ బ్లాక్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇవి మనకి 8+128GB స్టోరేజ్ అండ్ 8+256GB స్టోరేజ్ లో అయితే మనకి రానున్నాయి అనమాట. 8+128GB స్టోరేజ్ వచ్చేటప్పటికి మనకి 27,999 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇంక 8+256GB వచ్చేటప్పటికి మనకి 29,999 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా 8+256GB అండ్ 8+128GB స్టోరేజ్ మనకి ఆగస్ట్ 26 నుంచి అయితే మనకి అవైలబుల్ కానున్నాయి. బట్ 6+128GB స్టోరేజ్ అయితే మనకి ఇప్పటికి అవైలబిలిటీకి తీసుకొస్తారో వీళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు. అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్స్ మీరు ICICI క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే 2000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ 2000 రూపీస్ డిస్కౌంట్ అనేది మనకి 8+128GB స్టోరేజ్ అట్లాగే 8+256GB స్టోరేజ్ కి అయితే మనకి డిస్కౌంట్స్ అయితే వస్తాయి. బట్ ఏదైతే బేస్ వేరియంట్ 6+128GB స్టోరేజ్ 25,999 రూపాయలకి పెట్టారో సో అది మనకి అవైలబిలిటీకి అయితే తీసుకురాలేదు. కాబట్టి అవైలబిలిటీకి తీసుకొచ్చినప్పుడు మనకి ఏదన్నా డిస్కౌంట్స్ ఇస్తే కనుక డెఫినెట్ గా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంక ఈ మొబైల్ ని కొనొచ్చా అంటే కనుక ఈ మొబైల్ అనేది మీకు 25,000 రూపీస్ లో వస్తే కనుక ఒక లుక్ అయితే వేయచ్చు. మంచి స్మార్ట్ ఫోన్స్, హార్డ్వేర్ పరంగా మనకి మంచి స్మార్ట్ ఫోనే. బట్ 28,000 రూపాయలకి ఏదైతే వీళ్ళు 8+128GB స్టోరేజ్ పెట్టారో అట్లాగే 8+256GB స్టోరేజ్ పెట్టారో ఇవంతా వాల్యూ ఫర్ మనీ డివైసెస్ కాదని నా ఒపీనియన్. సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక బేస్ వేరియంట్ 6+128GB స్టోరేజ్ గురించి డెఫినెట్ గా వెయిట్ చేయొచ్చు. మంచి స్మార్ట్ ఫోనే, మంచి హార్డ్వేర్ తో తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇది రియల్మీ జీటీ అండ్ రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ గురించి అయితే వీడియో. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో స్టిల్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. డెఫినెట్ గా నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.